సినీ దర్శకుడు దిలీప్ రాజా గుంటూరు జిల్లా తెనాలిలోని మీడియా సమావేశం నిర్వహించారు. ఐబొమ్మ వెబ్సైట్లో సినీ పరిశ్రమకు వేల కోట్ల రూపాయల నష్టాలను చేర్చుకున్న పైరసీదారుడు హైదరాబాద్కు చెందినవాడని తెలిసి అంతా షాక్ అయ్యారని తెలిపారు. కుక్కట్పల్లికి చెందిన యువకుడు కరేబియన్ దీవుల నుంచి ఆపరేట్ చేశాడని చెప్పారు. సినిమాలు విడుదలైన కొద్ది వ్యవధిలోనే పైరసీ చేసి ఐబొమ్మ వెబ్సైట్లో అందుబాటులో పెడుతున్నాడని తెలిపారు. మొత్తం 22,000 సినిమాలు పైరసీ చేసినట్టు దిలీప్ రాజా చెప్పారు. ప్రచురితమైన ఐబొమ్మ అనే ఒక వెబ్సైట్, ఇది ఒక పైరసీ చేసే వెబ్సైట్. ఎక్కడో ఫ్రాన్స్ దేశంలో తయారైన ఈ వెబ్సైట్ కరేబియన్ దీవుల్లో ఆపరేట్ చేస్తూ 22,000 సినిమాలను ఆయన వెబ్సైట్ లో పెట్టి సినిమా రిలీజ్ అయిన నిమిషాల్లోనే దాన్ని వెబ్సైట్ లో నుంచి ప్రసారం చేస్తుంది. సినిమాలకి ఎంత నష్టం వస్తుంది, దీనికి ఎంత బుర్ర కావాలి, అసలు ఎంతో హై అండ్ టెక్నాలజీ ఉపయోగించాలా, సినిమాలు ప్రసారం చేసే సర్వర్లను హ్యాక్ చేయగలగాల, తర్వాత లక్షల రూపాయలు ఇచ్చి హ్యాకర్లను మెయింటైన్ చేయాలి. లక్షల రూపాయలు ఇచ్చి హ్యాకర్లను మెయింటైన్ చేయబట్టే 1972లో రిలీజ్ అయిన గాడ్ ఫాదర్ సినిమా దగ్గర నుంచి నిన్న మొన్న వచ్చిన ఓజీ సినిమా వరకు మొత్తం ఐబొమ్మ వెబ్సైట్ లో 22,000 సినిమాలు వాళ్ళు హార్డ్ డిస్క్ లో పెట్టడం జరిగింది. దీనివల్ల ఎంత నష్టం వచ్చిందో తెలుసా? భారతదేశ సినిమా పరిశ్రమకి 22,400 కోట్ల రూపాయలు 2024 సంవత్సరంలో నష్టం వచ్చింది. ఇక తెలుగు సినిమా పరిశ్రమకి ఎంత నష్టం వచ్చిందంటే 3,700 కోట్ల రూపాయలు ఈ పైరసీ వల్ల గత ఏడాది నష్టం వచ్చింది. ఎవరు తిన్నట్టు సొమ్ము ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఒక నిర్మాత తన ఆస్తులు అమ్ముకుని వడ్డీలకు డబ్బులు తెచ్చి, ఫైనాన్స్ కి డబ్బులు తెచ్చి, సినిమా మీద ఉన్న ప్యాషన్ తో సినిమాలు చేస్తుంటే వీళ్ళు విమానం ఫ్లైజాక్ చేసిన అంతకన్నా అతి సులువుగా సినిమా రిలీజ్ అయిన రోజున థియేటర్లో కూర్చొని రికార్డ్ చేస్తున్నారు. సినిమాలు ప్రసారం చేసే ఏవైతే ఉన్నాయో